తెలుగు తెర మీద ఎన్నో సినీ జంటలు వికసించాయి. వాటిలో శారద, చలం జోడీ కూడా ఒకటి. చలం పాలకొల్లులో పుట్టాడు. కడు పేదరికం. ఒక మిఠాయి కొట్లో పని చేసేవాడు. నాటకాలంటే యమ పిచ్చి. ఈ పిచ్చి కొద్దీ పగటిపూట కొట్లో ఉద్యోగం, రాత్రిళ్ళు నాటకాల్లో నటించడం. ఉదయాన్నే వాళ్ళు వీళ్ళొచ్చి మీ కుర్రాడు బాగా నటించాడు అని ఆ షాపు యజమానితో చెప్పడం. దీంతో అతడు వారం పాటు తన కొట్టుకు సెలవు పెట్టేసి కుర్రాన్ని మద్రాసు తీసుకొచ్చి సినిమా వేషాల కోసం తెగ తిరిగాడు. అలా నా చెల్లెలు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు చలం. అలా ఒక కొట్లో గుమస్తా నుంచి సొంత సినిమాలు తీసి నేషనల్ అవార్డులు అందుకునే వరకు వచ్చాడి మట్టిలో మాణిక్యం. సంబరాల రాంబాబుగాను పేరున్న చలానికి మొదట రమణకుమారి అనే ఆమెతో పెళ్ళైంది. కొరడా సింహాచలంగా పేరున్న తను పెళ్లి తరువాత కాలంలో రమణాచలంగా పేరు మార్చుకున్నాడు. ఆమె అర్ధాంతరంగా అంటే 1964లో చనిపోయింది. ఆ తర్వాత ఊర్వశి శారదాను రెండో పెళ్లి చేసుకున్నాడు. శారదాది గుంటూరు జిల్లా తెనాలి. కన్యాశుల్కం ద్వారా చిన్నపాటి పాత్రలో మెరిసిన శారద తరువాత నాటకరంగానికి వెళ్లిపోయారు. తమిళంలో రక్త కన్నీరులో యాక్ట్ చేసి పేరు సాధించారు. ఎల్వి ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేయనప్పటికీ ఆయన దగ్గర నవరసాలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రుల్లో నటించి ఆ తర్వాత తండ్రులు కొడుకులు అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ద్వారా చలంతో శారదకు పరిచయమైంది. ఆ పరిచయం పెళ్లి వరకు దారితీసింది. శారద అంటే కేవలం తెలుగు సినిమా నటి మాత్రమే కాదు, మలయాళంలో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. జాతీయ ఉత్తమ నటిగానూ నటించింది. శారద, చలం దాంపత్య జీవితం అంతా సజావుగా సాగినట్టు కనిపించదు. వీళ్ల మధ్య ప్రేమాభిమానాల కన్నా అనుమానాలే ఎక్కువగా చెప్తారు. శారద మీద చలానికి అనుమానం ఎక్కువ. చూడ్డానికి పప్పుసుద్దలా కనిపించే చలం శారదాను విపరీతంగా చేయి చేసుకునేవాడని కూడా అంటారు. ఇదెక్కడి వరకు వచ్చిందంటే షూటింగ్ స్పాట్కు కూడా వచ్చి ఆమెను కొట్టేవాడు. అవి శారద ఎన్టీఆర్ సినిమా చేస్తున్న రోజులు. ఏవిఎం స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఇంతలో తాగి శారద మేకప్ రూంలోకి దూరాడు చలం. ఆమెపై చేయి చేసుకున్నాడు కూడా. ఈ విషయం డైరెక్టర్ ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే అక్కడికి వచ్చి చలం చొక్కా పట్టుకుని నిలదీయడమే కాదు, చెంప మీద 2 పీకారట. ఆ తర్వాత ఈ ప్రభావం చలం మీద బాగానే పనిచేసినా అదేమంతా ఎక్కువ కాలం సాగలేదు. అన్నం తినకున్నా బతకొచ్చు కానీ అనుమానపు మొగుడుతో వేగడం కష్టంగా భావించిన శారద అతడి నుంచి విడాకులు తీసుకుంది. నాటి నుంచి ఆమె ఒంటరిగా తన జీవితాన్ని అలాగే నెట్టుకొచ్చిందే తప్ప పెళ్లివైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అంతగా చలం శారదకు నరకం చూపించేశాడు. ఆమె మరో మగాణ్ణి ఇష్టపడకపోవడానికి గల కారణం ఇదే. ఇటీవల తెలుగులో సాయి కుమార్ తనయుడు ఆది నటించిన సుకుమారుడులో బామ్మగా నటించారు శారద. ప్రస్తుతం తన సోదరుడి ఇంట్లోనే ఒంటరిగా కాలక్షేపం చేస్తున్నారు. ఒకసారి ఎంపీగాను గెలిచిన శారద ప్రస్తుతం సినీ, రాజకీయాలు రెండింటికి దూరంగానే ఉన్నారు. ఏది ఏమైనా చలం ద్వారా ఆమె ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుని ఇక వైవాహిక జీవితమే వద్దన్న వైరాగ్యానికి వెళ్లినట్టు చెప్తారు. అంతగా చలం నుంచి ఆమె బాధపడ్డారని అంటారు.